నమస్తే అండి. 2023-24 సంవత్సరంలో కాలేజీలో విద్య అభ్యసించినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ముఖ్య విషయం అండి. 2023-24 సంవత్సరంలో కాలేజీలో చదివినటువంటి ప్రతి స్టూడెంట్కి పెండింగ్ బకాయిలను అంటే ఫీజు ఎవరికైతే పెండింగ్ ఉందో వాళ్ళందరికీ కూడా పెండింగ్ ఫీజులను రిలీజ్ చేయడానికి ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేసిందండి. స్టూడెంట్ ఒకవేళ కాలేజీకి బకాయి ఉన్నట్లయితే ఆ పెండింగ్ ఫీజు ఎంత ఉందో డ్యూ సర్టిఫికేట్ పట్టుకుని సచివాలయంకి వెళ్ళాలండి. ఒకవేళ బాకీ లేనట్లయితే నో డ్యూ సర్టిఫికేట్ పట్టుకుని సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ని కలవాలి. కాలేజీకి పే చేసింది లేనిది అది కాలేజీ నుంచి డ్యూ సర్టిఫికేట్ అలాగే నో డ్యూ సర్టిఫికేట్ కాలేజీ నుంచే తీసుకోవాలండి. డ్యూ సర్టిఫికేట్ కానీ నో డ్యూ సర్టిఫికేట్ కానీ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి దీన్ని మీరు ఈకేవైసీ చేయించుకోవాలండి. ఇదైతే స్టూడెంట్ కానీ వాళ్ళ మదర్ కానీ ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. చాలా స్టూడెంట్ కాలేజీకి బాకీ ఉన్నట్లయితే ప్రభుత్వం కాలేజీ ఖాతాకి వేస్తుందండి అమౌంట్. ఇన్ కేస్ ఆల్రెడీ ఫీజు మీరు కాలేజీకి కట్టేసినట్లయితే గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ వేస్తుందండి. విద్యార్థి మరియు తల్లి యొక్క జాయింట్ అకౌంట్కి గవర్నమెంట్ ఫీజు రిలీజ్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ని కలవండి.